Welcome back, all of you. Day 15 and the math section. Today, we'll discuss about the ratio and proportion. That in direct and inverse proportions comparing quantities, inverse proportions, right? And also we'll discuss about the profit and loss. Right, let's start this session. In the previous video, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం అసలు రేషియో అంటే ఏంటి, ప్రపోర్షన్ అంటే ఏంటి, వాటి సింబాలిక్ రిప్రజెంటేషన్ ఏంటి అన్ని చూసుకున్నాం. అండ్ ద రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఆల్సో కవర్ చేసాం. Now we'll discuss about the applications of the ratio. So coming to the applications, చూద్దాం ఒకసారి. Suppose if 4 quantities, which means A is to B and C is to D both are equal, then it should be represented as like this, or A is to B, you need to put double is to. We'll also discuss about this also, but it could be read as దీన్ని ఎలా చదవాలి అంటే A is to B is as C to D. సో దీన్ని చదవాలంటే ఎప్పుడు కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇలా చదవాలి. ఏడిబిసి ఇలా చదవకూడదండి, ఓకేనా? సో ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్స్ని ఏమంటారంటే ఎక్స్ట్రీమ్స్ అని అంటారు. మిడిల్ టర్మ్స్ రెండింటిని మీన్స్ అని అంటారు. ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్ ఎక్స్ట్రీమ్స్, మిడిల్ టర్మ్స్ రెండింటిని మీన్స్ అని అంటుంటారు. ఓకే, సో ఇప్పుడు మనకి A is to B is equal to C is to D ఉందనుకోండి. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే A by B is equal to C by D. సో దీని నుంచి క్రాస్ మల్టిప్లై చేస్తే AD is equal to BC అవుతుంది. దీని నుంచి D is equal to ఏమవుతుంది, BC by A అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఇలాంటివన్నీ మాట్లాడుకుంటాం మన తర్వాత, రైట్? సో నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్, వీటి గురించి ఒకసారి మాట్లాడుకుంటే, ప్రాఫిట్ గురించి తెలియాలంటే ముందు అసలు పర్సెంట్ గురించి తెలియాలి. వాట్ ఈస్ ద పర్సెంట్? పర్సెంట్ మీన్స్ ఫర్ ఎవ్రీ 100, రైట్? ఫర్ ఏ 100. పర్సెంట్ మీన్స్ ఫర్ ఏ 100. ఓకే, వాట్ అబౌట్ ది సింబల్ ఆఫ్ పర్సెంట్ represents? It represents percentage. Percentage, right? So suppose 1% means 1 out of 100. గుర్తుపెట్టింది కదా, 1% అంటే ఏంటి, 1 out of 100 అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ప్రాఫిట్ అంటే ఏంటి? ప్రాఫిట్ అంటే నువ్వు అమ్మిన ధర అంటే సెల్లింగ్ ప్రైస్ లోంచి నువ్వు ఎంత కొన్నావు ఆ ప్రైస్ రెండు తీసేస్తే వచ్చేదాన్ని మనం ప్రాఫిట్ అంటాం, రైట్? పర్సంటేజెస్లో మనకి ప్రాఫిట్ పర్సంటేజ్, లాస్ పర్సంటేజ్ ఇవన్నీ ఉంటాయి. కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ కూడా కనుక్కోవచ్చు దీని నుంచి. ఇప్పుడు జాగ్రత్త, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్లోంచి కాస్ట్ ప్రైస్ తీసేయడమే. అదే లాస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్లోంచి సెల్లింగ్ ప్రైస్ తీసేయాలి. అంటే ఇప్పుడు జాగ్రత్త చూడండి, ప్రాఫిట్ అని అడిగాడు. ప్రాఫిట్ ఎలా కనుక్కోవాలి? సెల్లింగ్ ప్రైస్ షార్ట్కట్లో రాస్తాను, మైనస్ కాస్ట్ ప్రైస్, అమ్మిన ధరలోంచి కొన్న ధరని తీసేయాలి, అంతే కదా. ఇప్పుడు దీని నుంచి ఒకసారి మనకి సెల్లింగ్ ప్రైస్ కావాలి అని అడుగుతాడు. ఈ ప్రాఫిట్ కాస్ట్ ప్రైస్ యాడ్ చేస్తే సరిపోతుంది. లేదు నాకు కాస్ట్ ప్రైస్ కావాలి దీని నుంచి అని నువ్వు అనుకున్నావు అనుకో, అప్పుడు ప్రాఫిట్ నడు పంపించేస్తే సెల్లింగ్ ప్రైస్ మైనస్ ప్రాఫిట్ అవుతుంది, రైట్? ఒకటే ఫార్ములా నుంచి మూడు రాసుకోవచ్చు మనం. సో జాగ్రత్తగా చూసుకోండి ఇది, రైట్? సో నెక్స్ట్ చూద్దాం. అదే ఒకవేళ మనకి లాస్లోకి వెళ్తే
కాస్ట్ ప్రైస్లోంచి సెల్లింగ్ ప్రైస్, అమ్మిన ధరలోంచి సెల్లింగ్ ప్రైస్ తీసేయాలి. అదే కొన్న ధరలోంచి అమ్మిన ధరని తీసేస్తాం అన్నమాట. అప్పుడు దీని నుంచి కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది, లాస్లోంచి సెల్లింగ్ ప్రైస్ తీసేయాలి. సరే మైనస్ ఇటు వస్తే ప్లస్ అవుతుంది కదా. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ కావాలంటే కాస్ట్ ప్రైస్ మైనస్ లాస్, రైట్? ఓకే, ఒకటే ఫార్ములాని తిప్పి కొట్టచ్చు ఇక్కడ. ఇప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ అడిగాడు అనుకోండి, ప్రాఫిట్ పర్సంటేజ్ అడిగితే ప్రాఫిట్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్, ఫార్ములాస్ ఇవన్నీ నేను గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగానే, సమ్స్ అప్లికేషన్స్లో అడుగుతూ ఉంటాడు. ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 అన్నమాట. అదే లాస్ పర్సంటేజ్ అడిగాడు అనుకోండి, లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. క్లారిటీ ఉంది కదా రెండింటికి మధ్య? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం అసలు ప్రిన్సిపల్ అంటే ఏంటో చూద్దాం. ప్రిన్సిపల్, రైట్? ఏదైతే అమౌంట్ని మనం అప్పు తెచ్చుకుంటామో ఆ అప్పుని మనం ఏమంటాం అంటే ప్రిన్సిపల్ అని అంటాం. ఇన్ని రోజుల్లో నేను తిరిగి ఇచ్చేస్తానని చెప్పి తెచ్చుకుంటాం కదా, దాన్ని మనం ప్రిన్సిపల్ అంటాం. మరి ఇంట్రెస్ట్ అంటే ఏంటి? ఏదైతే ఎక్స్ట్రా మనీ మనం అప్పు తెచ్చుకున్న దానికి కడతామో, 10,000 తెచ్చావు అప్పు, 5 నెలల్లో కడతానని చెప్పి దాని మీద ఇంకో 1,000 రూపాయలు వేసి ఇవ్వాల్సి వచ్చింది. సో పైన వేసిన 1,000 రూపాయలని మనం ఇంట్రెస్ట్ అంటాం. ఏదైతే 10,000 తీసుకున్నామో తిరిగి ఇచ్చేయడాన్ని ప్రిన్సిపల్ అంటాం. క్లియర్? సో ఎంతైతే అమౌంట్ నువ్వు తిరిగి ఇస్తావో అది ఎలా రాయొచ్చు, అమౌంట్ తిరిగి ఇచ్చేది ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్తో కలిపిస్తావు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో ఒకవేళ పి అనేది ప్రిన్సిపల్ అయింది అనుకోండి, పి అనేది ఏంటి, ప్రిన్సిపల్, ఆర్ అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుందండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం. యానం అంటే తెలుసు కదా, ఒక సంవత్సరానికి. నెక్స్ట్ ఐ అనేది ఇంట్రెస్ట్ అయింది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ది ఐ అనేది ఇంట్రెస్ట్ అయింది. ఇప్పుడు అమౌంట్ తిరిగి ఇవ్వాలి అట్ ద ఎండ్ ఆఫ్ ఇయర్. దీని నుంచి ఫార్ములా ఏమైపోతుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ప్రిన్సిపల్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డివైడెడ్ బై 100. ప్రిన్సిపల్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డివైడెడ్ బై 100. అలా కాదు, ఇప్పుడు ఒకవేళ పి ప్రిన్సిపల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టైం కూడా తెలుసు మనకి, ఇంత టైంలో ఇచ్చేయాలని చెప్పి, అప్పుడు ఇంట్రెస్ట్ పీరియడ్ని కనుక్కోవడానికి ఐ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ ఆర్ పర్సంటేజ్ ఇంటూ టీ ఉందండి. దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు పి టీఆర్ బై 100 రాసేసుకోవచ్చు అన్నమాట ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి, పీటీఆర్ బై 100. సో డిస్కౌంట్ అనేది ఎప్పుడు ఇచ్చినా సరే మనం ఎక్కడి నుంచి ఇవ్వాలి, ఎంఆర్పి నుంచి ఇస్తూ ఉంటాం. డిస్కౌంట్ పర్సంటేజ్ ఈజ్ ఆల్వేస్ ఆఫర్డ్ ఆన్ ది మార్కెట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ అన్నమాట. క్లియర్? కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం దీన్ని బేస్ చేసుకుని. ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడంటే అండి, డివైడ్ 96 చాక్లెట్స్. మన దగ్గర 96 చాక్లెట్లు ఉన్నాయంట. ఈ 96 చాక్లెట్లని బిట్వీన్ రాజుకి అండ్ రవికి మధ్యలో, రవికి మధ్యలో డివైడ్ చేయండి అంటున్నాడు. ఇన్ ద రేషియో 5:7 ఇచ్చాడు. 5:7. ఇప్పుడు సమ్ ఆఫ్ టర్మ్స్, టోటల్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి, 5 + 7 12. ఇప్పుడు నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ ఎవరు ఎంతకు వస్తారు అంటే చూడండి, 5 డివైడెడ్ బై టోటల్ 12 ఇంటూ టోటల్ చాక్లెట్స్ 96. ఏం చేసాను చూసారు కదా, 5 డివైడెడ్ బై టోటల్ చాక్లెట్స్ 12 ఇంటూ 96 చేస్తే మనకు వస్తుంది అన్నమాట. ఎంత వస్తుంది, 2 table it goes for 6 times and 2 table it goes for
4 times 8 and 8 times 16. 2 table it goes for 3 times and 2 table it goes for 24 times. 3 table it goes for 1 time and 3 table it goes for 8 times. 5 8s are 40. 40 is the answer. అంటే రాజుకి 40 చాక్లెట్లు వస్తున్నాయి, ఆటోమేటిక్గా అక్కడ 56 చాక్లెట్లు వస్తాయి. రైట్. సో సేమ్ ప్యాటర్న్ మనం చేస్తే మనం అక్కడ కూడా 7/12 into 96 చేస్తే మళ్ళీ మనకి అక్కడ 56 వస్తాయి అన్నమాట. క్లియర్. సో ఒకరికి 56 చాక్లెట్లు, ఒకరికి 40 చాక్లెట్లు. నెక్స్ట్ సమ్ చూసారనుకోండి, నెక్స్ట్ సమ్ ఏం చెప్తుంది అంటే సమ్ ఆఫ్ కొంచెం అమౌంట్ ఇచ్చాడు. ఎంత అమౌంట్? 1,60,000 రూపాయలు ఇచ్చాడు. దీన్ని ఇస్ డివైడెడ్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:5 రేషియోలో డివైడ్ చేయమన్నాడు. 3:5 రేషియోలో. రైట్. రెండిట్లో స్మాలర్ షేర్ ఎంత అని అడిగాడు. ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దాం, టోటల్ పార్ట్స్ ఎన్నో కనుక్కుందాం. 3 + 5 = 8. ఓకే. ఇప్పుడు ఫస్ట్ 3 డివైడెడ్ బై టోటల్ షేర్ పార్ట్స్ 8 ఇంటూ టోటల్ షేర్ ఎంత? 1,60,000 చేస్తే మనకి ఎంత వస్తుంది? 2 టేబుల్లో 4 టైమ్స్ అండి. 1,60,000 అంటే సగం ఎంత అవుతుంది? 80,000 అవుతుంది. 2 టేబుల్లో 2 టైమ్స్ అండి. ఇది కాస్త ఎంత అవుతుంది? 40,000 అవుతుంది. 1 టైము 20,000 అవుతుంది. ఓకే. ఇప్పుడు 3 into 20,000 అంటే ఎంత అవుతుంది? 60,000 అవుతుంది అన్నమాట. రైట్. సో 3 పార్ట్స్ అంటే 60,000, 5 పార్ట్స్ అంటే ఎంత అవుతుంది? ఒక పార్ట్ అంటే 20,000, ఇంకా 5 పార్ట్స్ అంటే 1,00,000 రూపాయలు అవుతుంది. ఇప్పుడు రెండింటిలో కల్లా చిన్న షేర్ అంటే 60,000. క్లారిటీ ఉంది కదా మీకు? స్మాలర్ షేర్ ఇది. నెక్స్ట్ మధు అనే అమ్మాయి అండి. మధు అనే అమ్మాయి ఎన్ని కేజీలు పొటాటోలు కొందంట? మధు 5 కేజీలు పొటాటోలు కొంది. ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ 2 kgs is 36, 2 కేజీలు 36 రూపాయలు అయితే మధు 5 కేజీలకి ఎంత పే చేసింది అని అడుగుతున్నాడు. 5 కేజీలకి మధు ఎంత పే చేసింది? క్లియర్. సో మనకి దీన్ని రేషియోలో రాసుకుంటే 2:5 = 36:x చేసుకున్నారనుకోండి. ఇప్పుడు దీన్ని బట్టి x ఏమైపోతుంది? ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ మనకి ఏం తెలుసు అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంటే బయట ఉన్న రెండింటిని ఎక్స్ట్రీమ్స్ అంటాం. సో ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ 2 into x = ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అని తెలుసు. అంటే మధ్యలో ఉన్న రెండింటిని మల్టిప్లై చేస్తే ఈక్వల్ వస్తుందని తెలుసు. సో దీని నుంచి x ఏమైపోతుందంటే x = 36 into 5/2 అవుతుంది అన్నమాట. 2 టేబుల్లో 36 18 టైమ్స్ పోతుంది. 18 5s are 90. సో అమ్మాయి ఎంత ఇచ్చింది? 90 రూపాయలు ఇచ్చిందంట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. Physics tells us the weight of an object on the moon is proportional to its weight on the earth. సో ఫిజిక్స్ మనకి ఏం చెప్తుందంటే బరువు మూన్ మీద ఎంత ఉన్నాడు అండ్ ఎర్త్ మీద ఎంత ఉన్నాడో. సపోజ్ 90 kg మ్యాన్ ఉన్నాడు. బరువు ఎంత ఉన్నాడు మనోడు? 90 kgలు ఉన్నాడంట. సపోజ్ 90 kgల మనిషి 15 kgలు బరువు ఉంటాడు ఇక్కడ మూన్ మీద. వాట్ విల్ బి ద 16 kg ఉమెన్ వెయిట్ ఆన్ ద మూన్ అని అడిగాడు. మూన్ మీద ఎంత బరువు ఉంటారు అని అడుగుతున్నారు. రైట్. ద వెయిట్ ఆఫ్ ద మ్యాన్ ఆన్ ఎర్త్. తొంభై కేజీలు ఉన్నాడు మనోడు ఎర్త్ మీద. వెయిట్ ఆఫ్ ద మూన్ సారీ మనిషి ఎర్త్ మీద 90 kgలు ఉంటే అదే వ్యక్తి మూన్ మీద 15 kgలకు వచ్చేసాడు. మూన్ మీద 15 kgలకు వచ్చేసాడు.
ఉమెన్ 60 కేజీలు ఉంటే ఎంత ఉంటుంది అని అడిగాడు. ఇప్పుడు టోటల్ వెయిట్స్ ద రేషియోస్ 90:60 ఒరిజినల్ వెయిట్స్ ఆన్ ది ఎర్త్. ఇది 3 మీద 15:x వచ్చిందన్నమాట. ఓకే, వెయిట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద మూన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, మనకు ఆల్రెడీ తెలుసు కదా. ఏం చేయొచ్చు, రెండు ఈక్వేట్ చేసుకున్నాం అనుకోండి. 15:x ఈజ్ ఈక్వల్ టు 90:60 అవుతుంది. సో దీని నుంచి 15:60 ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ 90. సో దీని నుంచి x ఈజ్ ఈక్వల్ టు 15:60/90 అవుతుంది. క్లారిటీ ఉంది కదా మీకు? ఇప్పుడు 0 క్యాన్సిల్, 3 టేబుల్ ఇట్ గోస్ ఫర్ 3 times and 5 times, 1 time and 2 time, 5 2 ఎంత 10. సో 10 కేజీలు ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకేనా? సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్లో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఒక ఫ్రాక్షన్ ఇచ్చాడు 5/4. ఈ ఫ్రాక్షన్ అంటే మనం ఎందులో కన్వర్ట్ చేయాలంటే పర్సెంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే. సో 5/4 ఇంటూ 100 చేయండి సరిపోతుంది. 4 టేబుల్ 1 టైమ్, ఇది 25 times, 25 5 125%. 5/4ని పర్సెంటేజ్లో కన్వర్ట్ చేయమంటే, అదే 3/40ని పర్సెంటేజ్లో కన్వర్ట్ చేయమన్నాడు అనుకోండి. 3/40 ఇంటూ 100 ఎంత అవుతుంది? 0 క్యాన్సిల్, 2 టేబుల్ ఇట్ గోస్ ఫర్ 2 times and 5 times. ఓకే, 5 3 15/2, 2 టేబుల్ ఇట్ గోస్ ఫర్ 7.5%. క్లియర్? సో అలా కాదు, ఈసారి ఏమి ఇచ్చాడంటే వీడు డెసిమల్ ఇచ్చాడు. ఈసారి 0.65. దాన్ని ఇప్పుడు ఫ్రాక్షన్స్లో పర్సెంటేజ్లో కన్వర్ట్ చేయండి అన్నాడు. 0.65 ఇంటూ 100 చేయండి. ఎంత అవుతుంది? 2 digits కాబట్టి 2 digits అటు వెళ్తే పాయింట్ తర్వాత 65%. ఈజీ ఇది. సో 2.1% అని కూడా 2.1 ఇంటూ 100, 1 digit అటు వెళ్తుంది కదా, 1 digit అటు వెళ్తుంది, ఒక 0 యాడ్ చేసుకోవచ్చు, టోటల్ కలిపి 210% అవుతుంది. చూసి చెప్పేసి ఇది. సో అలా కాకుండా ఈసారి క్వశ్చన్ మార్చాడు. ఎలా అడిగాడంటే ఫైండ్ ది 15% ఆఫ్ 250. 250లో 15% ఎంత అవుతుంది? ఇది ఒకసారి ట్రై చేస్తే ఇప్పుడు 250 ఇంటూ 15/100. 250 ఇంటూ 15/100, 15% అన్నాడు కదా, పర్సెంట్ తీసి డివైడెడ్ బై 100 చేసుకోవచ్చు. ఓకేనా? సో 0 క్యాన్సిల్, 5 టేబుల్ ఇట్ గోస్ ఫర్ 2 times and it goes for 5 times. రైట్? 15 5 ఎంత అవుతుంది? 15 5 75/2 అవుతుంది. చేస్తే 75లో సగం 37.5. ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం ఒకసారి. ఇప్పుడు 20% ఆఫ్ 2500. 2500లో 20% ఎంత అవుతుందని అడిగాడు. సో 20/100 ఇంటూ 2500 ఇలా రాసుకున్నాం. ఓకే, ఇప్పుడు 0 క్యాన్సిల్ అండ్ 0 క్యాన్సిల్, 252s 500. క్లియర్? సో దిస్ ఇస్ ఇట్. నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ మార్క్స్ ఇచ్చాడు. ఎలా ఇచ్చాడంటే 5% ఈజ్ ఈక్వల్ టు 600. 5% అనేది 600 అంట. అయితే మొత్తం కనుక్కోండి అంటున్నాడు. హోల్ మొత్తం కనుక్కోండి అంటున్నాడు. 5% 600 అయితే 100% ఎంత అవుతుంది? అది కనుక్కోవాలి. రైట్? ఇప్పుడు మనం చేయాల్సింది 100/5 ఇంటూ 600 చేయాలి. 100/5 ఇంటూ 600. క్లియర్? సో 5 టేబుల్ 600 goes for 1 time 5, తర్వాత 2 times 10, 120 times. ఓకేనా? సో 120 ఇంటూ 100 చేస్తే మనకి ఎంత వస్తుందంటే 12,000 వస్తుంది. ఓకే, హోల్ మొత్తం కనుక్కోమన్నాడు కదా. ఇప్పుడు సేమ్ అదే టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇంకొకటి ఇచ్చాడు. 8% ఆఫ్
8% ఈజ్ ఈక్వల్ టు 40 లీటర్స్. 8% అంటే 40 లీటర్లు. అయితే 100% అయితే ఎన్ని లీటర్? హోల్ క్వాంటిటీ కనుక్కుంటున్నారు. ఇందాకట్లాగే 8% అంటే 40 లీటర్స్, 100% అంటే తెలియదు. ఏం చేస్తాం? సేమ్ 100/8 into 40 is equal to 8 ones and 5 అంటే 5 times 40, 100 5s 500 లీటర్స్. క్లారిటీ ఉంది కదా మీకు? చార్ట్ చూసుకోవాలి మీరు. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ఇట్. అండ్ మనం సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ వీటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఓకేనా?